అమృత హృదయాలు రెండవ భాగం. ఒకటవ భాగంలో సీత పిచ్చిది కాదని తెలుసుకున్న వేణు ఇంటికి తీసుకొస్తాడు. ఇక వేణు వదిన ఊర్మిళ విశ్వనాథం వాళ్ళ కాపురం సజావుగా సాగుతూ ఉండదు. ఊర్మిళని అసలు పలకరిస్తుండడు కూడా చెయ్యడు విశ్వనాథం. ఇక మంజుల వదిన మరుదుల సన్నిహితత్వాన్ని అపార్థం చేసుకుంటుంది. కథ కొనసాగుతుంది. సీత నివ్వెరపోతూనే కళ్ళతో ఊర్మిళని ప్రశ్నించింది. ఈ కారణం లేని కోపానికి అర్థం ఏమిటి అన్నట్లు. కారు వచ్చిన చప్పుడైంది. ఊర్మిళ లేవబోయి మంజుల వైపు చూసి బలవంతాన ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చుండిపోయింది. ఎవ్వరూ రానక్కర్లేదని చెప్పానా? కారు స్టార్ట్ అయింది. చప్పుడులో నుంచి ఆ మాటలు ఎవరికోసం అన్నాడో వారికే వినండి మరింత బాధను రగిల్చాయని అతనికి తెలిసే లోపలే కారు ముందుకు దూసుకుపోయింది. అక్క, ఆయనకు కోపం వచ్చింది. నువ్వు కూడా వెళ్లే పని సీత అన్నది. చిన్నపిల్లవాడేం కాదులే, పద వంట ప్రయత్నాలు చూద్దాం అన్నదే గాని అక్కడి నుంచి అంగుళం కూడా కదల్లేనట్లు, తనలోని ప్రాణాన్ని ఎవరో బలవంతాన లాక్కుపోయినట్లు నిస్సత్తువగా కూర్చుండిపోయింది. సీతకు వంట చేయక తప్పలేదు. ఒంటరిగా మంజుల హాయిగా ఓ పుస్తకం పట్టుకుని కూర్చుంది. ఊర్మిళ చీకటి పడినా లేవకుండా అలాగే పడుకుంది. విశ్వం పొలం నుంచి రాగానే జరిగిన సంగతి రాముడు చెప్పాడు. మౌనంగా విన్నాడు. వింటూ ఊర్మిళ వంక చూశాడు. జేబులో నుంచి డబ్బు తీసి రాముడికిచ్చాడు. బస్సులున్నాయిగా, అమ్మగారిని తీసుకువెళ్ళు అన్నాడు. అన్న వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాముడు, నేను వెళ్ళలేనురా, తలనొప్పిగా ఉంది అన్నది ఊర్మిళ గోడవైపుకు తిరిగి. మీరు అక్కయ్యను పొద్దునే డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళండి, సీత అతనికి అన్నం వడ్డిస్తూ చెప్పింది. విశ్వం ఆ మాటలు వినిపించిన వాడిలా భోజనం కాగానే రాముణ్ణి పిలిచి ఏదో చెప్పి పొలం వైపు వెళ్ళిపోయాడు. సీత నివ్వెరపోయింది. ఏమిటి మనిషి? అతనికి ఎవరిపైనా ప్రేమ లేదా? తమ్ముని చూడాలని లేని అన్న ఇంత కఠినంగా ఉంటాడా? అక్కయ్య బాధను గుర్తించి తాను కూడా అనుమానించడం లేదు కదా. కానీ అతనికి ఎంత నిగ్రహం, ఎంత ధైర్యం! ఇదంతా విరక్తే. ఎన్నేళ్ళు? మరి మద్రాసు ఎందుకు వెళ్తున్నట్టో, ఎవరి కోసం? ఈ మంజుల ఈ ఇంటికి రాకుండా ఉంటే బాగుండేది. సీత ఎన్నో ఊహలతో విసిగిపోయింది. ఊర్మిళకి ఆ రాత్రి ఉపవాసమే అయింది. తినలేనన్నది. మంజుల చిరాగ్గా హేళనగా నవ్వింది. నాటకం బాగుంది సీత. కాస్త దెబ్బ కాయగానే ఈవిడ గారిని కౌగిలించుకోవడం, ఈవిడేమో బెంకతో కళ్ళు మూసుకుని పడుకోవడం రసవత్తరంగా ఉంది. మంజుల మాటలు హాల్లోకి వినిపించకుండా వంట ఇంటి తలుపుల్ని పెద్దగా శబ్దం చేస్తూ మూసింది సీత. నిద్ర రాకపోతే ఊళ్ళో హరికథ చెప్తున్నారట, వెళ్ళాలంటే చెప్పు, రాముణ్ణి పిలుస్తాను. రాముడు, ఇలా రా, మంజుల గారిని హరికథకి తీసుకువెళ్ళు. ఆమె మంజుల సమాధానం వినిపించుకోకుండా అన్నది తిరిగి. ఊళ్ళో అమ్మలక్కలు చాలామంది ఉంటారక్కడ, తీరిగ్గా కబుర్లు చెప్పుకోవచ్చు అని వెంటనే వెళ్ళిపోయింది. మంజుల కోపంతో కళ్ళెర చేసింది. కానీ సీత అప్పటికే మంజుల చూస్తుండగానే తన గది తలుపులు మూసుకుని ఊర్మిళతో కబుర్లు చెప్పుకుంటోంది. రాముడు వీధి తలుపులు మూసి పశువుల పాక వైపుకు వెళ్ళిపోయాడు. మంజుల నుంచి సమాధానం రాకపోయేసరికి తెల్లవారేసరికి ఊర్మిళకు జ్వరం, తలనొప్పి. సీత విశ్వం కోసం ఎదురు చూసింది. కానీ అతడు కబురు పంపినా జ్వరం మనిషి అని తెలిసినా రాలేదని తెలుసుకున్న సీత గుండెలు మండిపోయాయి. ఆచార్యులు వచ్చి మందిచ్చి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రానికి జ్వరం మరింత ఎక్కువైంది. విశ్వం ఇంటికొచ్చి ఆమెను పలకరించడం లేదు, పెదవి విప్పి మాట్లాడనూ లేదు. నిశ్శబ్దంగా బట్టలు సూట్ కేసులో పెట్టుకుని మద్రాసుకి ప్రయాణమయ్యాడు. ఆ సంగతి రాముడి ద్వారా విన్నది సీత. నమస్కారం మద్రాస్ బాబుగారు, అక్కయ్యకి జ్వరంగా ఉంది, డాక్టర్ గారి మీద బెంగనుకుంటాను, వెళ్ళి తీసుకొస్తారా అన్నది శాంతంగా. విశ్వం అలమర తీసి డబ్బు జేబులో వేసుకుంటూ తల తిప్పి కూడా చూడలేదు. మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఆగ్రహంతో ఆమె స్వరం కఠినంగా వినిపించింది. అతని నుంచి మౌనమే సమాధానం. అక్కయ్యకి జ్వరం వచ్చింది. అతను గుమ్మం వరకు వచ్చి నిల్చొని అడ్డంగా ఉన్న ఆమెను చూసి ఆగిపోయాడు. ఎవరికి అవసరమో వాళ్లే చూసుకుంటారు. ఏ భావము లేదా జవాబులో. ఆమె మీ భార్య, నాకెవరూ లేరు. మొండితనం వినిపించింది అతని సమాధానంలో. మరి మద్రాసు ఎందుకు పెడుతున్నట్లో? ఆ సంగతి మీకనవసరం, తప్పుకోండి. నా సంగతి మీకు తెలియదు. నేను మహా మొండి మనిషిని. నన్ను తోసి వెళ్ళగలరేమో చూడండి. సీత గుమ్మానికి సరిపడేట్లు చేతులు చాచి నిలబడింది. ఈ ఇల్లు నాదని మీకు చెప్పనక్కర్లేదనుకుంటాను. ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మీదేనని తెలుసు, సీత అన్నది అంగుళమైనా కదలకుండా. అయితే
అడ్డులేవండి. కానీ నేను ఇంట్లో మనిషిని కాదు. పై వాళ్ళకి సమాధానం చెప్పడం ఏమంత సులభం కాదని గుర్తుంచుకోండి బూచబ్బాయి గారు. మీరు వేణుకేమవుతారు? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేక సిగ్గుతో తలవాల్చుకొని వెళ్ళిపోయేంత నీచమైన సంబంధం ఏనాడు నాకెదురవలేదు మద్రాస్ బాబు గారు. ఒకప్పుడు ఆయన డాక్టర్, నేను పేషెంట్ని, అది దొంగ పేషెంట్ని. ఇప్పుడు నాకాయన మనసున్న మనిషి, నా మేలు కోరే మొదటి మనిషి. నేను డాక్టర్ గారికి ఏమవుతానో ఇప్పటికీ తెలియదు. అయినా వారికి నా వల్ల కావాల్సిందేమీ లేదు. అందుకే వారి నీడన ఆశ్రయం సంపాదించి అక్కయ్య నవ్విన నాడు సెలవు తీసుకుని వెళ్ళిపోదామనుకుంటున్నాను. మీ ప్రశ్నకి మీరు ఊహించుకున్న సమాధానం నా దగ్గర లేదు. మీరడిగిన తీరును బట్టి నీరజ చనిపోయి అదృష్టవంతురాలనిపిస్తోంది. అతడి కళ్ళల్లో విస్మయం, ఆ పక్కనే కోపం కదిలింది. నీరజ నీకు తెలుసన్నమాట. కానీ నా నీరజ ఇలా నీలా ఇతరుల ఇంట్లో ఆపండి, నాకు అర్థమైంది మీ భాష. మీ నీరజ ఎప్పుడు ఇలా ఒకరి వెంట వచ్చి మీ ఇంట్లో ఉండిపోలేదంటారు. ఇలా రావడంలో ఉన్న బాధ కన్నా మీలాంటి మనుషులు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పడంలో ఉన్న బాధని భరించలేనని వేణుగారితో చెప్పాను. కానీ ఆయన నన్ను నీరజలా చనిపోనీయను అన్నారు. కనీసం నా ఈ స్థితికి కారణమెవరని కూడా అడగని మహోన్నతుడాయన. నా గతం అనవసరమన్నారు. అక్కయ్య అదే మాట చెప్తుంది ప్రతిరోజు. మనసున్న వాళ్ళు గతాన్ని, గతంలో ఉన్న బాధల్ని గుండెల్లో దాచుకుని నవ్వమంటే కాదనలేకపోయాను. విశ్వం సూట్ కేస్ కింద పెట్టి మంచం మీద కూర్చున్నాడు. నువ్వు విచిత్రంగా మాట్లాడతావు. నన్ను మీరనడం మానివేశారన్నమాట. కానీ మీకన్నా విచిత్రమైన మనిషినేం కాదు నేను. ఈ మాటలకేం కానీ మీరు వెళ్ళి డాక్టర్ గారిని చూసి చూసే ముందు ఈ మంజులాదేవిని బండెక్కించి మరీ వెళ్ళండి. డాక్టర్ గారిని తీసుకొస్తే అక్కయ్య జ్వరం ఇట్టే మాయమైపోతుంది. వాళ్ళిద్దరూ ఏ జన్మలోనో తల్లి బిడ్డలు. నాకు కుదరదు. అదిగో మళ్ళీ మొదటికొచ్చారు. వేణుగారేమీ అనుకోడు. అవసరమైతే మళ్ళీ 4 దెబ్బలు తగిలించి మరీ తీసుకురండి. ఆయన గారు వదిన ఒళ్ళో పడుకోవద్దన్నదని అలిగి వెళ్ళిపోయారు. పాపం పసిపాపడాయే. ఆమె నవ్వుని పెదవుల మీదికి రాకుండా బిగబట్టింది. విశ్వం ఆశ్చర్యంతో ఆమె వంకి చూస్తూ ఉండిపోయాడు. మీరు మీ తమ్ముణ్ణి తన్నిన సంగతి ఎలా తెలుసు? ఈ మొండిగటానికి అనుకుంటున్నారు కదూ. ఆయన మిమ్మల్ని మద్రాస్ ప్రయాణం ఆపలేక దెబ్బలు తిన్నారు. కానీ ఈ సీత ఒట్టి మాటలతోనే ఆపేసిందంటే ఆఖరికి నా చుట్టూ ప్రదక్షిణ కూడా చేస్తారు. అదంతా నా పైన భక్తి అనుకునేరు. వదినగారి మనస్సుకి నచ్చిన పని జరిగిందన్న సంతోషమే ఆయనకు కావాల్సింది. నా కోసం నీకు తెలిసే నన్ను ఇలా విసిగిస్తున్నావంటే. అమ్మమ్మ, లేవకండి బూచబ్బాయి గారు. నా మీద కోపం మీకెందుకండి బాబు? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తారా? నేను దిక్కులేని ఆడపిల్లని, ఆ పైన చదువు సంధ్య లేని మూర్ఖురాల్ని. నన్ను కోప్పడి 4 మాటలని ఈ ఉన్న ఆశ్రయం కాస్త ఊడలాక్కుంటే నాకిక సముద్రమే గతి. సీత తన స్థితిని విడమర్చి చెప్పడంలో కూడా గంభీరతను వదలనందున తనకు వచ్చిన కోపం ఎగిరిపోయింది. శారద ఇలాగే నన్ను మాట్లాడనిచ్చేది కాదు. అతని ముఖాన ప్రసన్నత మెరిసింది. ఆ మాట అనకూడదు మీరు. నేనే, శారదే. మళ్ళీ అంటే చండికనవుతానేమో. జాగ్రత్తగా ఉండాలి మీరు. నా స్వభావం ఏమంత మంచిది కాదు. విశ్వం సీత ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఏమిటలా చూస్తున్నారు? ఈ అమ్మాయికింత అభిమానం ఏమిటా అనా, లేక సీతాదేవిలా పాతివ్రత్య మహిమ ఉన్నదా అనా? అవన్నీ తర్వాత. ముందు మీరు అక్కయ్యకి మందివ్వాలి పదండి అంది. ఏమిటి? అతను గంభీరంగా కూర్చున్నాడు. అక్కయ్యకి, మీ ఊర్మిళాదేవికి మందివ్వాలి. అర్థమైందనుకుంటాను. నన్ను బాధ పెట్టినంత మాత్రాన మీకు లభించే ఆనందం ఏమీ లేదు. నాకు అదే. నేనెన్నిసార్లు ఇచ్చినా మందు వేసుకోవడం లేదక్కయ్య. మీరిస్తే కాదనదు. కనీసం వేణు వచ్చేవరకైనా ఆమెను బ్రతికనిస్తే మీకు నాకు పుణ్యమేనని నా నమ్మకం. పదండి. లేకపోతే బూచబ్బాయి గారు నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా విశ్వనాథం గారి గది ముందే ప్రాణాలు విడిచేయవలసి వస్తుంది. సీత బెదిరించడం లేదన్నట్లు చూసింది. విశ్వం మౌనంగా నవ్వాడు. లేచి హాల్లోకి వెళ్ళాడు. సంతోషంతో సీత పరుగున వెళ్ళి మందుబిళ్ళ తెచ్చి అతనికి అందించింది. అక్క, బూచబ్బాయి వచ్చారు, మందు వేసుకుంటున్నారు. ఊర్మిళ కళ్ళు తెరిచింది. ఉలిక్కిపడి ఎదురుగా ఉన్న భర్తను చూసి లేవబోయింది. పడుకో, ఇంద మంచినీళ్లు. వేణు కోసం వెళ్తాన్లే. విశ్వానికి మనస్సు ద్రవించిపోయింది. ఊర్మిళ చెక్కిళ్లపై జారి ఇంకిపోయిన కన్నీటి చారికలు చూడగానే ఊర్మిళ నుదుటి మీద చేయి వేసి చూశాడు. అబ్బా, కాలిపోతుందే అనుకున్నాడు. ఆమె అంత జ్వరంతోనే నవ్వింది మనసారా. వేణు వస్తాడుగా, తగ్గిపోతుందిలేండి. భర్త చేతిపైన చేయి వేసి హాయిగా కళ్ళు మూసుకుంది. ఊర్మిళ ముఖాన సంతృప్తి, ఆనందం తలుక్కుమన్నాయి.
కానీ విశ్వనాథం అంత పరీక్షగా చూడలేదు. జ్వరంతో వాడిపోయిన ఆమె వదనం భర్త స్పర్శతో మరింత అందాన్ని సంతరించుకుంది. అతడొక్క క్షణం చూస్తే ముగ్ధుడైపోయేవాడు. సీతకి లోలోన ఎంతో ఆనందంగా ఉంది విశ్వాన్ని ఊర్మిళ దగ్గరకు తీసుకురాగలిగినందుకు. మంజుల ప్రయాణమై వెళ్ళిపోతూ అన్నది, ఇది నీ ఇల్లు కాదని గుర్తుంచుకో. నీ ఇల్లు కాదనే నాకు నమ్మకం మంజులాదేవి. వేణుగోపాల్ నాకు కాబోయే భర్త. కాబోయే వాటిని ముందే ఊహించుకొని తల పగలు కొట్టుకోవడం నాకు రాదు. నాకు తెలిసింది మాత్రం ఈ ఇల్లు ఊర్మిళ అక్కయ్యదనే. బూచబ్బాయి ఎప్పటికైనా అక్కయ్య భక్తుడై తీరుతాడు. ఈ లోపల డాక్టర్ గారి గుండెల్లోనే ఏ ఊహాసుందరో ఎవరికో పూలమాల వేసి తీరుతాడు. కానీ మీకు కాదు. నీకా అమ్మా? వ్యంగ్యంగా అన్నది మంజుల. ఆ మాట నిజంగానే సీత కళ్ళల్లో బాధ కలిగించింది. నా అదృష్టాన్ని పరిహసించినంత మాత్రాన నా గుండెల్లో రహస్యం విప్పి చెప్పడానికి నువ్వు ఊర్మిళ కాదని గుర్తుంచుకో మంజుల. ఊర్మిళ మళ్ళీ ఆ పేరెత్తావో నీ పుట్టు పూర్వోత్తరాలని తెలుసుకొని ఈ ఊళ్ళో నీ పరువు గంగపాలు చేస్తాను. కోపంతో ఊగిపోయిందామే. మంచిదే, కానీ నా పుట్టు పూర్వోత్తరాలన్నీ తెలుసుకోవాలనుకుంటే ముందుగా నువ్వే గంగా స్నానం చేయవలసి వస్తుందేమోనని నా భయం. సిగ్గులేదు. చీత్కారం చేస్తూ వాకిలి దాటింది. ఎందుకమ్మా సీత ఆ అమ్మాయితో వాదన? ఏమీ తెలియదు. అనురాగానికి ఉన్న విలువ అర్థం తెలుసుకోకుండా ఏదో వాగేస్తుంది ఊర్మిళ నీరసంగా అన్నది. అందుకే బుద్ధి చెప్పానక్కయ్యా. పాపం ఈ మహారాణికి అసలు విషయం తెలిస్తే గుండెలు బాదుకునేది. ఈ ఇల్లు, ఆస్తి, వేణు, విశ్వం, ఇంకా ఉన్న ప్రతి వస్తువు నీవేనని చెప్పాలి మళ్ళీ వస్తే. మీ మావగారు మాత్రం మంచి పని చేశారక్కయ్యా. ఆస్తంతా నీకే రాశారు. ఆఖరికి వేణుగారికి గార్డియన్ని చేశారు. ఆయన గారికి పిల్లలు పుడితేనే ఆస్తి ఇవ్వమన్నారు. బూచబ్బాయి గారికి సంగతి చెప్తే నీ కోసం తపస్సు చేస్తారు. వద్దు సీత, వద్దు. ఆయనతో ఈ మాట అనకు. అభిమానంతో అసలు ఇంటి పట్టునే ఉండరు. నీకెవరు చెప్పారమ్మా ఈ సంగతి? వేణు చెప్పాడా? తనకు తెలియదే. నిన్న హడావిడిలో అలమరికి తాళం వేయడం మర్చిపోయావనుకుంటాను. ఆ కవరు ఓ చీరతో పాటు కింద పడిపోయి ఉంది. మంజు తీసి చదవబోతుంటే గబాల్న తీసుకుని నేను చూశానక్క. పాపం మంజులకు తెలిస్తే గుండె ఆగిపోయేదేమో. క్షమించక్కయ్యా. మంజుల దృష్టి అంతగా ఆకర్షించిందేమిటా అన్న ఆతృతతో చదివాను. కానీ అప్పట్నుంచి నా మనసుకెంతో సంతృప్తిగా ఉంది. ఇన్ని అన్యాయాల మధ్య నీకు దేవుడు చేసింది అదొక్కటే గొప్ప న్యాయమైన పని. కానీ అందువలన నా బాధ్యతలు మరింత పెరిగాయమ్మా. వేణుకిచ్చి ఈ ఆస్తి అంతా నీదని చెప్పేసి వస్తాను పద. హాయిగా ఇద్దరం ఏ ఆశ్రమంలోనో చేరిపోదాం. అక్కయ్య, ఏమ్మా నీ రహస్యం తెలిసిపోయిందని భయంగా ఉందా? ఆస్తి ఉన్నంత మాత్రాన నాకు సుఖశాంతులు లభిస్తాయనుకున్నావా? నిన్ను వెళ్ళనిస్తానని భ్రమపడుతున్నావేమో. ఎవరేమనుకున్నా నువ్వు ఎప్పటికీ నాకు చెల్లెలివే సీత. కానీ నీ మనసులో ఇంత దుఃఖాన్ని నింపిన ఆ మూర్ఖుడెవరమ్మా? అతనికేం కావాలో చెప్తే బహుశా డబ్బేమో. నేనిస్తానని చెప్పమ్మా. అందం ఉంది, అర్థం చేసుకుని అర్థవంతంగా బ్రతకగల విజ్ఞానం ఉంది నీలో. డబ్బొక్కటే లేదనుకుంటే నాకు చెప్పు సీత. నా దగ్గర దాయకమ్మా నీ దుఃఖాన్ని. ఊర్మిళ సూటిగా సీత కళ్ళలోకి చూస్తూ తన గుండెల్లో ఉన్న ఆత్మీయ అనురాగాల్ని విప్పి చెప్పింది. సీత విరక్తిగా నవ్వింది, బరువుగా నిట్టూర్చింది. కొన్ని కష్టాలకి కారణం డబ్బు కాదక్క, కేవలం అజ్ఞానం, వెర్రి ఆకర్షణ. నేను మీ ఊరి కరణం గారమ్మాయినక్క. ఏమిటి, మా ఊరి కరణం గారమ్మాయివా? మరి మా ఇంట్లో మడి ఆచారం మన్ను లేవే. ఎలా ఉండగలుగుతున్నావో? అయ్యయ్యో, నాకు ఆలోచనే రాలేదు సీత. నీ చేత అడ్డమైన చాకరీ చేయిస్తున్నానేమిటి? ఎంత పొరపాటు జరిగిపోయింది. కనీసం ఈ మాటైనా చెప్పకూడదా సీత? అక్కయ్య, గాబర పడకు. ఇంతలో మునిగిపోయింది ఏమీ లేదు. నేనేమీ దేవతని, దెయ్యాన్ని కాదు. నీలాగే మామూలు మనిషిని. కులంతోనే మనుషులు గొప్పవాళ్ళయ్యేటట్లయితే ఈ పాటికి ప్రపంచం నరకమైపోయేది. మడి ఆచారం కాదు కావాల్సింది మనిషికి. శుచి, శుభ్రత, మంచి మనస్సు కావాలి. అవి లేనప్పుడు ఏ కులంలో పుట్టినా మనిషి కింద లెక్క కాదు. సీత మాటల్లో ఎవరిపైనో విమర్శ వినిపిస్తోంది. ఏమో తల్లి, 15వ ఏట మీ బూచబ్బాయితో కలిసి ఈ ఇంట్లో అడుగుపెట్టాను. అప్పట్నుంచి మన రాజన్నపాలెం వెళ్ళింది చాలా తక్కువ సీత. వెడితే నీ కడుపునో బిడ్డ పుడితే చూస్తానమ్మా. అయ్యో ఇంకెప్పుడే అని నాయనమ్మ కన్నీళ్లు పెట్టేది. అమ్మ కళ్ళతోనే పరీక్షించి నిట్టూర్చేది. ఊళ్ళో వాళ్ళు 1,00,000 అనుమానాలతో నన్ను గొడ్రాల కిందే జమ కట్టేశారు. అందుకే వెళ్ళడమే మానుకున్నాను.
ఏదో పనిబడి వెళ్ళవలసి వస్తే వెళ్ళి ఆ పని చూసుకోవడం తప్ప ఎవరి గురించి అడిగే సాహసం నాకు లేకుండా పోయిందమ్మా. ఈయన నాతో రారు, అది చాలు. లోకానికి నా అదృష్టాన్ని పరిహసించడానికి. ఆయనకసలు నేనంటూ ఓ మనిషి ఉన్నాననే గుర్తుండదేమో. 15 ఏళ్లైంది నన్ను స్పృశించి. మళ్ళీ ఈవేళ అప్పట్లాగే నుదుటి మీద చేవేశారు. కానీ అది జాలి వల్ల సీత. నాకు కావాల్సింది జాలి కాదు. ఊర్మిళ గొంతు పూడుకుపోయింది దుఃఖంతో. గోడ వైపుకు తిరిగి కుమిలిపోసాగింది. ఏడవకక్కయ్యా, బూచబ్బాయిని నేను అడుగుతాను కానీ మద్రాసు ఎందుకు వెళ్తున్నట్లో? సీత తనను తానే ప్రశ్నించుకున్నట్లు గొణిగింది. అక్కడో స్నేహితుడున్నాడు. జూదం, తాగుడు, ఇంకా ఏమైనా వ్యసనాలున్నాయేమో. అన్నీ ఈయనకు కూడా అలవాటు చేశాడు. వాటి మూలాన డబ్బు ఖర్చని కాదు సీత, కానీ ఆయన ఆరోగ్యం ఏమవుతుందోనని వేణు నేను భయపడిపోతున్నాం. మరి ఇక్కడ ఇప్పుడు కూడా తాగుతారా? ప్రతి రాత్రి నిషాలోనే నిద్రపడుతుందమ్మా ఆయనకు. అందుకే తలుపులు వేసుకొని మరీ నిద్రపోతారు. ఎవరూ అడ్డం రారు. ఊర్మిళ నిట్టూర్చింది. ఇదంతా ఆ శారద పైన ఉన్న అనురాగమేమంటే నేను నమ్మలేనక్కయ్యా. తనదొక రకంగా విశృంఖలమైన మనస్తత్వం సీత. చిన్నప్పటి నుంచి ఎవరి మాట వినకుండా అత్తయ్య గారి గారాబంతో అలా మొండి మనిషిగా తయారయ్యారట. వేణు ఆయన పుట్టిన 10 ఏళ్లకు కానీ పుట్టలేదట. అందుకే వాళ్ళమ్మగారు ఒక్కడే కొడుకని ఆడింది ఆట పాడింది పాటగా పెంచారు. శారద చనిపోవడంతో ఆయన అహం దెబ్బతిన్నది. అప్పటినుంచి మద్రాసే మకాం. బహుశా అమ్మాయిల వేట కూడా సాగిస్తూ ఉండొచ్చేమో. కానీ నిన్ను మించిన అందమైన వాళ్ళు ఈయనకి ఎలా కనబడ్డారంటావు? నువ్వు ప్రయత్నించాలక్కయ్యా. ఈ రోజు నుంచి ఇలా ఏదో పోగొట్టుకున్నట్లు విషాదాన్ని నీ ముఖాన కనిపించనీయకూడదు. నవ్వుతున్నప్పుడు నీ ముఖం ఎంత అద్భుతంగా ఉంటుందో బూచబ్బాయికి ఒక్కసారి చూపించు. ప్రతిరోజు తల నిండా మల్లెపూలు పెట్టుకొని ఆ మనిషి పైన ఏ శ్రద్ధ లేనట్లే మెరుపులా అతని ముందు నుంచి వెళ్ళు. చిరుకోపంతో ముడిపడిన నీ కనుబొమలు, వాడి చూపులు. వేణుని కాదక్క భయపెట్టవలసింది ఆ బూచబ్బాయిని. ఇలా మూగగా నీలో నీవే విలపిస్తే నేను సహించలేను. సీతవంక ముగ్ధురాలై చూస్తుండిపోయిందామె. నీ గుండెల్లో నా కోసం ఇంత ఆవేదన ఉందని నాకు తెలియదమ్మా. నీకు వేణుకి నేను అప్సరసలా కనిపిస్తాననుకుంటా. స్వచ్ఛంగా నవ్విందామె. కానీ మీ బూచబ్బాయి కళ్ళసలు నా వైపు చూడవే. వేణు కూడా ఇలాగే అనుకుంటాడేమో పాపం. వచ్చినప్పుడల్లా మంచి మంచి చీరలు తీసుకొస్తాడు. కట్టుకునే వరకు వదలడు. పూలు పెట్టుకోవేమిటి వదినా? పని కట్టుకుని తెస్తే అలా వాడిపోయేట్టు దేవుడి ముందు పోస్తే ఏమొస్తుందో అని గొణుక్కుంటాడు. నీలాగే ఆడపిల్లైతే ప్రాణం తీసేవాడేమో. అనుక్షణం సింగారించుకొని వాళ్ళన్నగారికి కళ్ళు తెరిపించమనేవాడేమో. కానీ మగవాడైపోయాడు. ఈ శరీరం అన్ని మెరుగులు పెట్టుకోకపోయినా ఆయన్ని ఆకర్షించగలదు. కానీ బూచబ్బాయికి ఆ మనసుకి కళ్ళు లేవు. ఊర్మిళ కళ్ళు మూసుకుంది. ఆ కళ్ళ చివర్లలో కన్నీరు జారిపోయింది. ఇదొక రకం మూర్ఖత్వం. సీత నెమ్మదిగా అన్నది. విశ్వం గుంటూరు వెళ్ళి తమ్ముడికి ఊర్మిళ అస్వస్థత గురించి చెప్పాడా రాత్రి? అతన్ని దెబ్బలు తగ్గాయా అని పరామర్శించాడు. అతని ధోరణికి వేణు మొదట ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత ఆలోచనలో పడ్డాడు. ఇల్లు చేరే వరకు అతన్ని ఆలోచనలు చుట్టుముడుతూనే ఉన్నాయి. అక్కడి నుండే అతడు మద్రాసు వెళ్ళిపోయాడని విన్న సీత నిర్ఘాంతపోయింది. నాకు తెలుసు సీత, ఆయనకి ఇల్లు ఓ జైలు. ఎవ్వరూ పట్టుకోలేరిక. ఊర్మిళ నిట్టూర్చింది. వేణు కోపమంతా ఊర్మిళను చూడగానే కరిగిపోయింది. మీరు అక్కయ్యని అనవసరంగా బాధ పెట్టారు. మీ ధోరణి మీదే గాని ఎదుటివారి మనస్సేమిటో గమనించరు. ఇదంతా అక్కయ్య తప్పే. సీత అతనికి కాఫీ ఇస్తూ విమర్శించింది. మంజుల మీ అక్కయ్యనేమైనా అన్నదా సీత? వేణు ప్రశ్నించాడు. మీరింకా అక్కయ్య ఒడిలో దూరి ఉంగా అంటూ ఉండండి. ఆవిడేమో బంగాలు కన్నా ఎత్తుకోనా అంటుంది. చూసేవాళ్ళకి మీరు పిచ్చివాళ్ళని ఎవరు చెప్పకుండానే తెలిసిపోతుంది. సీత జరిగిన సంగతి చెప్పకపోయినా గ్రహించాడతడు. ఎవరో ఏదో అనుకుంటారని భయపడ్డాం. నాకు చేత కాదు. మీరు ఇంకా చిన్నపిల్లవాణ్ణి అనుకుంటున్నారా? ముసలివాణ్ణి మాత్రం కాదులే. మీకు పెళ్లి గిళ్ళి అక్కర్లేదా? ఎందుకలా అక్కయ్యను వేధిస్తారు? నా పెళ్లి కోసం ఆవిడెందుకో ఆరాటపడడం. మీరా అన్నయ్యకి సరిపడిన తమ్ముడనిపించుకున్నారు. సీత వ్యంగ్యంగా నవ్వింది. నేనసలు పెళ్లి చేసుకోను. చెప్పు వెళ్ళి ఏం చేస్తారో. పెళ్ళి ప్రాణం తోడేస్తోంది. విసుక్కుంటూ కాఫీ గ్లాస్ విసురుగా టేబుల్ పైన పెట్టాడు. పోనీ నాకు చెప్పండి ఎలాంటి అమ్మాయి కావాలో. మా ఊళ్ళో అప్సరసలున్నారు. సీత నవ్వు దాచుకుంటూ అడిగింది. మీదే ఊరు? కుతూహలంగా చూశాడేమో ఆమె వైపు కోపాన్ని మర్చిపోయి. బ్రాహ్మణపాలెం. నేను బ్రాహ్మణ్ణి కాదు. పర్వాలేదులేండి. ఊర్మిళక్కయ్యకి ముద్దుల మరిదినని చెప్పండి. వెళ్ళి పూలహారాలు వేస్తారు.
అయితే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా పిచ్చివాళ్లేమో, లేకపోతే నీలాగా పిచ్చెక్కిన వాళ్ళలా నటిస్తున్నారో. పోనీలే, నీలాంటి పిచ్చిదాన్నే చూడు, మాట్లాడకుండా పెళ్లాడేస్తాను. చిలిపితనం మెరిసింది అతని కళ్ళల్లో. మీకు నన్ను చూస్తే పైత్యం చేస్తుందనుకుంటా. నాలాంటి పిచ్చిది మీకు 1000 ఏళ్ళు తపస్సు చేసినా దొరకదని గుర్తుంచుకోండి, సీత కోపాన్ని అభినయిస్తూ చెప్పింది. పోనీ ఎన్నేళ్లు తపస్సు చేస్తే లభిస్తుందో. ఆ పిచ్చి పిల్లకి ఎప్పుడో పెళ్ళైపోయింది డాక్టర్ గారు. సీత నిర్ఘాంతపోయాడతడు. ఆమె దాచిన సూత్రాన్ని పైకి తీసి చూపించింది. వేణుకి నోట మాటే రాలేదు. మీ మనసులో వృధాగా నా గురించి ఊహలు అల్లుకోకండి. ఎప్పుడో ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయేదాన్ని నేను. ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకున్న తర్వాత నా రుణం కాస్త తీర్చుకుని వెళ్ళిపోతాను. మీకు చెప్పకుండా వెళ్ళనులేండి. మీ మంచితనాన్ని అర్థం చేసుకోనట్లవుతుందప్పుడు. దయచేసి నా గురించి అడక్కండి ఇక. ఆమె కళ్ళల్లో తడి మెరిసింది. అతనెవరు, ఎక్కడున్నాడు? అడగలేక అడిగాడు. చెప్పలేను. మరి ఎక్కడికో వెళ్ళడం ఎందుకు సీత? మీ పెళ్ళయ్యే వరకు ఉంటానులేండి, నవ్విందామె కళ్ళొత్తుకుంటూ. అయితే నేను ఈ జన్మలో పెళ్లి చేసుకోను. ఆమె మళ్ళీ నవ్వింది. నవ్వుతూనే అన్నది, మీరు నిజంగా పసిపిల్లవాడిలానే ఉన్నారింకా. సీత, మాటలతో నన్ను మభ్యపెట్టలేవు. నిజం చెప్పు, నీకు నేనేమీ కానా? నాకా? మీరా ఏమవుతారు? మేము బ్రాహ్మణులమండోయ్ డాక్టర్ గారు. బ్రాహ్మలు కాదు దేవతలవని నాకు అనవసరం. నువ్వు నాకు సీతవి అంతే. నాకు పెళ్లి కావాలి అంటే ఆ పెళ్లి కూతురువి నువ్వే కావాలి. చిన్న పిల్లవాడిలా చెప్పుకొని పోతున్నాడతడు మనసు విప్పి. సీత చెక్కిళ్ళు క్షణమాత్రం రాగరంజితాలయినాయి. మరుక్షణంలో కోపంతో చూసింది అతని కళ్ళల్లోకి. మళ్ళీ ఆ మాట అన్నారంటే ఈ క్షణమే వెళ్ళిపోవాల్సి వస్తుంది. పద, నేను వస్తాను. నిశ్శబ్దంగా నరకానికి వెళ్తానైతే, సీత మొండిగా సమాధానం చెప్పింది. అతను నిర్విణ్ణుడయ్యాడు. లేచి నిలబడ్డాడు. క్షమించు సీత, నా కోసం నువ్వు అంత శిక్షని విధించుకోవద్దు. ఎప్పుడు నిన్ను విసిగించను. ఏమేమో అన్నాను, మరోలా భావించకు. అతని గొంతు గంభీరమైంది. వెంటనే వెళ్ళిపోయాడు. హాల్లో ఉన్న ఊర్మిళ పిలుస్తున్నా వినిపించుకోకుండా బజారుకు దారితీశాడు. మీ మనస్సు బాధ పెట్టాను వేణు, కానీ నా గుండెల్లో ఉన్న రహస్యం విప్పి మీకెలా చెప్పగలను? నేను ఈ దేశంలో పుట్టిన ఆడదాన్ని వేణు. నాకు మనసే లేదు. గోడకు చేరగిలబడి ముఖాన్ని చేతుల్లో దాచుకొని నిశ్శబ్దంగా దుఃఖంలో విలీనమైపోయిందామె. ఊర్మిళ పిలిచినా లేవలేకపోయింది. నిద్రపోయిందేమో. ఊర్మిళ తనకు తానే సమాధానం చెప్పుకుంది. ఎప్పటికో లేచి వెళ్ళి సంధ్యాదీపం వెలిగించుతున్న సీతను పిలిచింది ఊర్మిళ. వేణుతో పోట్లాడావా సీత? ఏమిటో కోపంగా వెళ్ళిపోయాడమ్మా. సీత మౌనంగా విన్నది. మంజులు అన్న మాటలు చెప్పకు సీత, బాధపడతాడు. ఒట్టి చిన్నపిల్లవాడనుకో, రవ్వంత కష్టాన్ని కూడా భరించలేడు. డాక్టర్ ఎలా చదివాడో ఆ భగవంతుడికే తెలియాలి. అదేమిటి సీత, నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయేమిటి? పుల్లలు మంచివి కాదక్కయ్యా. ఊది ఊది పొగంతా చుట్టుముట్టేసింది. చిన్న నిప్పురవ్వ ఎగిరిపడింది. కంట్లో పడుతుందేమోనన్న భయంతో ఊదాను. పెద్దగా బూడిదంతా పైకి లేచి కళ్ళ నిండా పడింది. కడుక్కున్నా ఎర్రగానే ఉన్నాయన్నమాట. అదే పోతుందిలే. సీత వంటింట్లోకి వెళ్ళిపోయింది, మరో మాటకి తావు లేకుండా. నిన్ను కష్టపెడుతున్నానమ్మా. ఊర్మిళ సీత మాటలు నమ్మింది. వేణు వచ్చేసరికి 11 అయింది. ఊర్మిళకు జ్వరం తగ్గిపోయింది. కాఫీ మాత్రమే తాగి పడుకుంది నీరసంతో. అతను వదినా అని పిలిచాడు. సీత ఊర్మిళ వైపు చూసింది. ఆమె గాఢ నిద్రలో ఉంది. లేచి వెళ్ళి తలుపు తీసింది. అతడు బట్టలు మార్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసరికి భోజనం అమర్చింది. కానీ వేణు మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. మంచం మీద దుప్పటి సరిచేసుకుని పడుకున్నాడు. సీత అతడు వస్తాడేమోనని ఎదురు చూసింది ఎంతోసేపటి వరకు. నిద్రతో ఆమె కళ్ళు మూతపడిపోతున్నాయి. ఆవులిస్తూ లేచి వెళ్ళింది. అన్నం తినడానికి వస్తున్నారా? నాకు ఆకలిగా లేదు. వేణు కళ్ళు తెరవకుండానే సమాధానమిచ్చాడు. అబద్ధాలాడ్డం మీకు రాదులేండి, లేచి రండి. మరి పొద్దుపోతే అజీర్తి చేస్తుంది. ఏమిటి రారా? ఇదంతా నా మీద కోపమని తెలుసులేండి. ఈ అదృష్టాన్ని పోగొట్టుకున్నందుకు నా మనస్సు ఎంత విచారిస్తుందో చెప్తే మీరు నన్ను అసహించుకుంటారేమో. అక్కయ్య వింటే బాగుండదు. లేచిరండి, నాకు ఆకలి దహించుకుపోతోంది. నువ్వింకా తినలేదా? అతడు కళ్ళ మీదున్న చేతుల్ని తీసి ఆమె వంక చూశాడు. సన్నని దీపం వెలుగులో నిద్రతో తూలిపోతున్న ఆమె నేత్రాలు అలసినట్లు వింత సోయగాన్ని ఒలకబోస్తుంటే, చీకట్లో మలిచిన శిల్పంలా వెలుగురేఖలా నిల్చున్న ఆమె నుంచి చూపులు తిప్పుకోలేకపోయాడతడు. అతడి గుండెల్లో తీయని సందడి ఊహల్ని పూలమాలగా చేసి ఆమెని అలంకరించుతోంది. సీత, ఎంత అందం ఉందో నీలో. కథలకు అలాగే నిలబడిపో. ఎన్ని యుగాలైనా చూడాలనిపిస్తోంది సీత.
నీ సుందర రూపాన్ని వేణు ముగ్ధుడై తనకు తాను మరిచి చూస్తున్నాడని ఆమెకు తెలియదు. అబ్బా, కాళ్ళు లాగుతున్నాయి డాక్టర్ బాబు, లేవండి. మౌనంగా లేచి వెళ్ళాడు. అతనికి టేబుల్ మీద అన్నీ పెట్టి తాను కింద పీట వాల్చుకొని కూర్చుంది. నువ్వు ఇక్కడికే రా సీత. ఎక్కడైతే ఏముందిలేండి, అయితే నేనే వస్తున్నానుండు. అతడు పళ్ళెం గ్లాసు పుచ్చుకొని వచ్చి ఆమె కతి సన్నిహితంగా కూర్చున్నాడు. అయ్యయ్యో, ఇదేం పని, మీకసలు ఏమీ తెలియదు. అక్కయ్య అన్నట్లు సీత కాస్త దూరంగా జరిగింది. ఒక్కడనే ఎలా తినగలను చెప్పు. సరే, మంచినీళ్ళు పోయాయి, నువ్వు టేబుల్ మీదకి వస్తే పోయేది. అతని చేయి తగిలి మంచినీళ్ళ గ్లాసు పడిపోయింది. ఉండండి, మళ్ళీ తీసుకొస్తాను చేయి కడుక్కొని అంటూ ఆమె లేచింది. అక్కర్లేదులే, ఇదిగో ఈ గ్లాసులోని నీళ్లు తాగుతాలే. సీత పెట్టుకున్న గ్లాస్ ఎత్తి తాగేశాడు. అయ్యయ్యో, అవి నేను తాగాను. మరి ఆ మాట ముందే చెప్పకూడదు. అతని ముఖాన ఎక్కడా బాధ లేదు. ఆమె తాగిన నీళ్లు తాగినందుకు పైగా మనోహరంగా నవ్వాడు. బొమ్మలా నిలబడిపోయిన సీతను చూసి, నీ ఎంగిల్ తాగానని ఎవరితోటి అనకు, నేను కూడా బ్రాహ్మణ్ణి అయిపోతానేమో, చూద్దాం తెల్లవారే లోపల. అతని మనస్సున తన కోసం ఎంత అనురాగం ఉన్నదో అప్పటికి తెలిసింది ఆమెకు. క్షణంసేపు తన్మయత్వంతో తన్ను తాను మర్చిపోయి వేణు అని తీయగా పిలిచింది. మరుక్షణంలో తెలివి తెచ్చుకొని నిట్టూర్చింది. తెచ్చిపెట్టుకున్న కోపంతో మందలించింది గ్లాస్తో మంచినీళ్ళిస్తూ. అరవకు, వదినలేస్తుంది, నీ కోపం రాలేదని తెలుసులే. అతడు నెమ్మదిగా అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. ఆమె మనస్సు పరవశతతో పులకరించిపోయింది. నిశ్శబ్దంగా భోజనం ముగించింది. అన్నీ సర్ది తలుపు గడియ పెట్టి వెళ్తుంటే అన్నాడు, సీత, గదిలో కూజా పెట్టు, దాహం వేస్తుంది నాకు అర్ధరాత్రి. అది నా పని కాదు బాబు. అయితే దాహంతో నాలుక ఎండిపోయి చావాలా? పెడతాను మహాన్ బావా, పెడతాను, వెళ్ళండి. సీత అతని నోటి నుండి అశుభ మాటల్ని వినలేనని చెప్తూ వెంటనే వారించింది. గుడ్ మై డియర్. సీత కళ్ళల్లో కోపం లేచిపడింది. నేనెవరికి డియర్ని గియర్ని కాను. ఆ సంగతి నీకెలా తెలుస్తుంది? ఎవరికి కావలసిన దానివో వారికే తెలుస్తుంది. వేణు కొంటెగా జవాబిచ్చాడు. ఆ పైన సీత మాట్లాడకుండా కూజా పట్టుకు వెళ్ళి అతని గదిలో పెట్టొస్తుంటే అతను గుమ్మానికి అడ్డంగా నిల్చున్నాడు. అక్కయ్యను లేపమంటారా? నిరభ్యంతరంగా, త్వరగా లేపు. ఏది ఏమైనా నువ్వు నా దానివి కావాల్సిందే. తాగి ఉన్నారు అనుకుంటూనే ఈ చేయి చూశారా? ఎంత కోమలంగా కనిపిస్తుందో అంత కఠినంగా శిక్షిస్తుంది హద్దు మీరిన వాళ్ళని. నా చేతిలో చెయ్యి వేసి చెప్పు, నీకు నేనంటే ఏ భావము లేదని. అతడు చేయి చాపాడు. మీరెవరసలు ప్రమాణాలు చేయడానికి? తప్పుకోండి మర్యాదగా. మరీ ఇంత సిగ్గులేని మనుషులని ఊహించలేదు నేను. ఒక్క అంగుళం కదిలి నన్ను ముట్టుకున్నారో చచ్చేంత వరకు ఉపవాసం చేస్తాను. ఆ రోజున మీరు చేసిన పనికే 2 రోజులు అన్నం తినకుండా నన్ను నేను శిక్షించుకున్నాను. డాక్టర్ గారు, అక్కయ్యకి మీకు తెలిసింది నాకు ఒంట్లో కులాసాగాలేదన్న అబద్ధం మాత్రమే. మీరు పొరపాటున చేశానన్నారు గనక బ్రతికిపోయారు. లేకపోతే ఓ ఆడదాని చావుకు కారణమయ్యేవారు ఈ పాటికి. మీ రాసక్రీడలు నా దగ్గర సాగవు. సీత అసహ్యంగా చూసింది అతని కళ్ళల్లోకి. అంతవరకు ఆమె తనను లోలోన ప్రేమిస్తుందేమో అన్న భ్రమలో ఉన్న వేణుకి యథార్థం తెలిసి ఎక్కడలేని నిస్సత్తువ ఆవహించినట్లయింది. మౌనంగా పక్కకి తప్పుకున్నాడు. సీత వెళ్ళిపోయింది. మర్నాటి ఉదయం అతడు బాగా పొద్దెక్కిన తర్వాత లేచాడు. ఆ రాత్రి నిద్ర రాలేదు. తెల్లగా తెల్లవారిన తర్వాత కళ్ళు మండిపోతున్నట్లు అనిపించి మూసుకున్నాడు. అలసిన మనసు అప్పటికి నిద్రపోయింది. ఊర్మిళ కాఫీ తీసుకొచ్చి లేవలేదని వెళ్ళిపోయింది. ఆమె జ్వరం తగ్గింది, కానీ నీరసంగా ఉండడం మూలాన వంట పని సీతే చూస్తోంది. అదేమిటయ్యా, ఇంకా నిద్రే? 10:30 అయింది. మరోసారి పిలిచింది వేణుని. అతడు బద్ధకంగా ఆవులిస్తూ లేచాడు. ఎలా ఉందొదినా? ఆ టానిక్ వాడడం మర్చిపోకు, నీరసం తగ్గిపోతుంది. ఏమిటి, కాఫీ పెట్టేశావా అప్పుడే? పద. చెయ్యొద్దని చెప్పానుగా వదినా. ఓ 10 రోజుల వరకు పని నన్నెందుకు చేయనిస్తుంది వేణు? అంతా సీతయ్య చూసుకుంటోంది. క్షణాల మీద వంట చేసేస్తుందనుకో. నువ్వు లేచి మొహం కడుక్కురా. కాఫీ కమ్మగా ఉంది, టిఫిన్ రెడీగా ఉంది. ఊర్మిళ సీతను ప్రశంసిస్తోంది మనస్ఫూర్తిగా. అతనికి రాత్రి సీత కంఠం ఎంత కఠినంగా తనను శాసించిందో గుర్తుకు రాగానే మనస్సు వికలమైపోయింది. నిరుత్సాహం చుట్టివేసింది అతని ఆలోచనలని. లేవాలనిపించడం లేదొదినా. కాసేపు పడుకోనివ్వు. మళ్ళీ మధ్యాహ్నానికి గుంటూరు వెళ్ళిపోవాలి. సెలవు పెడితే ఆ డాక్టర్ ఇబ్బంది పడిపోతాడు. ఆపరేషన్ ఒకటి ఉంది అంటూ కళ్ళు మూసుకున్నాడు. ఊర్మిళ నిజమేననుకుని వెళ్ళిపోయింది. ఓ అరగంట తర్వాత సీత పూజ చేసుకుంటున్నదని అగరవత్తుల వాసన ద్వారా తెలుసుకొని లేచి స్నానాల గదిలోకి వెళ్ళిపోయాడు. సీత పూజ కనీసం 20 నిమిషాలన్నా పడుతుంది. ఈ లోపల వెళ్ళిపోవాలనుకున్నాడు. హడావిడిగా స్నానం ముగించి ఊర్మిళను పిలిచాడు. వదిన, కాఫీ పెట్టిచ్చేయి. సీత కాచింది కదా, వేడి చేసిస్తానుండు.
అబ్బా, ఆ చేదు కషాయం నాకొద్దొద్దునా, చక్కగా ఎక్కువ పాలు పోసి కాఫీ ఇవ్వు. సీత విన్నదా మాటల్ని చిన్నగా నవ్వుకుంది నిశ్శబ్దంగా. కాఫీ ఇచ్చే లోపల బట్టలు వేసుకొని వచ్చాడు. మందులు జాగ్రత్తగా వాడుతూ ఉండు. రాముణ్ణి పంపించు. ఏదైనా అవసరమైతే నాకిప్పుడేమీ వద్దు, ఆకలిగా లేదు. తొందరగా వెళ్ళాలి. ఊర్మిళ ప్లేట్లో దోశలు తెచ్చి ఎంత పిలుస్తున్నా వినిపించుకోనేలేదు. చరచరా వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, అంత తొందర ఎందుకయ్యా? చూసావా సీత, ఇంత శ్రమపడి నువ్వు టిఫిన్ చేసావా? ఆఖరికి మహానుభావుడు రుచైనా చూడకుండా వెళ్ళిపోయాడు చూడు. ఊర్మిళ నొచ్చుకుంది. సీత మౌనంగా విన్నది. ఆయనకేం తెలుస్తుందక్కయ్యా? తెల్లవారుజామున లేచి పనిచేసేవాళ్ళం ఉన్నాం కదా, జేబులో డబ్బులున్నాయి. ఇలాంటివి ఎన్నైనా హోటల్లో తినగలడు. కానీ మన శ్రమ నిర్లక్ష్యం చేయడం ఈ మగవాళ్లకో సరదా. అతని నిర్లక్ష్యం వెనక ఉన్న కక్షంతా తనపైనని సీతకిట్టే అర్థమైపోయింది. కానీ ఎవరికీ చెప్పుకోలేని బాధ తనది అనుకుంది నిట్టూరుస్తూ. విశ్వం ఈసారి మద్రాసు నుంచి త్వరగానే వచ్చేశాడు. అతన్ని చూడగానే సీత నవ్వుతూ ఎదురు వెళ్ళింది. నమస్కారం మద్రాసు బాబుగారికి. అక్కయ్య, మీ దేవుడొచ్చాడు. క్షమించు, వచ్చారు బాబుగారు. వేడినీళ్లు సిద్ధం. కాస్త స్నానం అది ముగించేయండి. ఆ తర్వాత మీ ప్రయాణం విశేషాలు, మద్రాసు ముచ్చట్లు తీరిగ్గా చెప్పవచ్చు. అబ్బబ్బా, ముక్కులు బద్దలైపోతున్నాయేమిటి? ఎన్ని సీసాలున్నాయి బాబు? ఆ సూట్ కేసు అంతా విస్కీమయం కాదు కదా? సర్లే వెళ్ళండి. తా మునిగింది గంగ కదా. ముక్కు మూసుకుని రాముణ్ణి పిలవడానికి వెళ్ళిపోయింది. అంతలో ఊర్మిళ నీలం రంగు చీరలో ముడి చుట్టూ మల్లెపూలు పెట్టుకుని శృంగార రసాది దేవతలా ఎదురైంది. అతన్ని చూసి చూడనట్లే మనోహరంగా నవ్వుతూ సీతను పిలుస్తూ వెళ్ళిపోయింది. క్షణంలోనే విశ్వం అలాగే నిలబడిపోయాడు. ఆమె కనిపించే వరకు చూస్తూ. ఎక్కడికో వెళ్తున్నట్లుంది, ఈ చీర బాగుంది అని అనుకున్నాడు మనసులో. అక్కయ్య, బుచబ్బాయిని నిలబెట్టేశావు పాపం. ఏది మనకి గురుదక్షిణ? మళ్ళీ సాయంత్రం అయ్యే వరకు మద్రాసు బాబు కళ్ళబడుకు. భోజనం అది నువ్వే వడ్డించిస్తే రాముడు పెట్టేస్తాడు. ఇంట్లో నీ కంఠం వినిపించకూడదు నే చెప్పే వరకు. ఒక్కసారి ఆ క్రింది పెదవింది చూశావు? ఎర్రగా అందంగా రంగు వేసినట్లు మెరిసిపోతోందే. దానికి చెప్పక్కయ్యా, ఒక్క చిన్న ముద్దు ఈ చెల్లెలికి కానుకగా ఇవ్వవలసి వచ్చిందని. సీత చిలిపిగా ఆమె ముందు చెక్కిలి చూపించింది. పిచ్చిదానా, నీ రుణం తీర్చుకోలేనేమో. ఊర్మిళ సీతను దగ్గరికి తీసుకొని పాపిట్లో మృదువుగా పెదవుల్ని అంటించినట్లు ఆనించింది. అక్కయ్య, మా అమ్మ కూడా ఇలాగే పాపిట్లో ముద్దు పెట్టుకునేది నన్ను. సీత కళ్ళు చెమర్చాయి. నన్ను చిన్నపిల్లలి చేయకమ్మా. ఈ సింగారంలో నేనే అనిపించడం లేదు సీత. ఈ ఊర్మిళని ఊర్మిళగానే స్వీకరించినప్పుడే నా మనసుకి హాయి, సంతృప్తి. పొరపడుతున్నావక్కయ్య. నాకు జీవితం ఎన్ని పాఠాల్ని నేర్పించబోయినప్పటికీ ఉన్న అందానికి మెరుగులు పెట్టి ఆకర్షణీయంగా తళుక్కుమనిపిస్తుంటేనే కొందరికి భార్యల విలువ, అందం తెలుస్తాయి. నేను నీలాగే గట్టిగా జడవేసుకొని అమ్మమ్మలా పెద్ద బొట్టు పెట్టుకొని ఉన్న అందాన్ని దాచుకొని తనకు దూరమయ్యానని అక్కయ్య తిట్టిపోసేది. నిజమే, ఆయన గారు అమెరికాలో చదివారు. అక్కడే పెద్ద ఇంజనీరు. కానీ నాకు రాని విషయాల్ని నేర్పి నెమ్మదిగా నన్నెందుకు మార్చుకోలేకపోయారు? ఆడదాన్నైనంత మాత్రాన అన్ని విషయాలు తెలిసి ఉండాలని రూలుందా ఎక్కడైనా? నాకు నచ్చని విషయాలు తానెందుకు మార్చుకోరో? ఆడది గనక అణిగి ఉండాలట. నా వేషాన్ని మార్చు, నా భాష మార్చు, నాకు నాజూకుతనం నేర్పు, వింటాను. కానీ నా మనసును నొప్పిస్తే నాకెవ్వరూ అక్కర్లేదు. మనిషికి ఉన్న విలువైన సంపదే మనస్సు. మరి ఆ మనస్సునే ముక్కలు ముక్కలుగా కోసివేస్తూ ఉంటే ప్రేమించడం ఎవరికి సాధ్యమవుతుంది? సీత కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. కంటాన గుండెల్లో దాగిన బాధ ఉప్పెనలా విరుచుకుపడుతున్న చప్పుడు. చెప్పమ్మా, నీ బాధంతా విప్పి చెప్పు సీత. అతనెవరో గాని మూర్ఖుడనిపిస్తోంది. నిన్ను తిరస్కరించి ఎక్కడ ఎవరితో హాయిగా ఉన్నాడో. వద్దక్కయ్యా, వద్దు, నన్నడక్కు. నేను భరించలేనా జ్ఞాపకాల్ని. నేను మనిషినే అక్కయ్యా. సీత ఊర్మిళ భుజం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. హృదయ విదారకంగా దుఃఖిస్తోంది. ఊర్మిళ ఆమెను పసిబిడ్డలా ప్రేమగా తలనిమిరింది. ఊరుకో సీత, నీకు నేనున్నానమ్మా. కొన్నిసార్లు ఈ జీవితంలో కొందరివి పీడకలల మాదిరిగా మర్చిపోవాలి. అతన్ని నీ స్మృతుల్లోంచి పూర్తిగా తొలగించివేయి. ఏడవకు. నీ గుండెల్లో ఏదో అగ్నిపర్వతం ఉందని ఊహించానమ్మా వేణుని గురించి చెప్పగానే. కానీ అది నిన్ను ఇంతగా దహించి వేస్తుందని అనుకోలేదు. మనం ఆడవాళ్ళం సీత. దుఃఖాన్ని భరించి నవ్వడం స్త్రీకి శాపంలా ప్రసాదించడమ్మా దేవుడు. ఈరోజు మొదలుకొని నీ కంట తడి మెరవకూడదు. నాకు చెల్లెళ్ళు లేరని అమ్మతో పోట్లాడేదన్నట్టు చిన్నప్పుడు. దేవుడికి ఇప్పటికీ తెలిసిందేమో నిన్ను నా దగ్గరకు పంపించాడు. ఎవ్వరూ నేను కష్టపెట్టరమ్మా. ఈ ఇంట్లో
చూడు ఊరుకో, నా మాట వినవు. ఈ అక్కయ్య దిగులు మర్చిపోయిందమ్మా నిన్ను చూసుకొని. అసలు ఆ విషయమే మర్చిపో. ఈ రోజు నుంచి నిజంగా నువ్వు నాకు చెల్లెలు అయిపోయావని గుర్తుంచుకో. ఊర్మిళ కన్నీళ్లు తుడిచింది ఆత్మీయంగా నచ్చ చెప్తూ. సీత గోడ కానుకుని నిలబడింది. దుఃఖం ఉపశమించిందప్పటికీ. దుఃఖానికి సగం కారణం వేణు అయ్యాడని ఆమె మనస్సు ఘోషిస్తోంది. ఎవరూ లేని నిస్సహాయరాలనని ఎలా వెంటపడుతున్నాడో. మంచివాడని భ్రమించానేమో, కానీ పెళ్ళైందని చెప్పినా అలా ప్రేమ అంటాడేమిటి? నమ్మలేదేమో, హాస్యం అనుకున్నాడేమో. రాత్రి నుంచి అదే ఆలోచన ఆమెను తొలిచేస్తోంది. అందుకే సహజంగా ఉన్న గంభీరతను కోల్పోయి గుండెల్లోని విషాదాన్ని దాచుకోలేకపోయింది. వేణుకి చెప్తానుండు, మంచి పుస్తకాలు తెచ్చిపెట్టమని. నీకు మరీ పని ఎక్కువైపోయింది నా జ్వరం మూలాన. సీత వద్దన్నట్లు తల ఊపింది. నాకు ఇంటి పని చేయడం అంటే విసుగుండదక్కయ్యా అంది. చూడమ్మా, నీకోసం నేనేమైనా చేయగలనేమో. అతనికి అదే పేరేమిటో అడగొద్దన్నావు, కానీ నీ జీవితం అడవి కాచిన వెన్నెలైపోతుందని బాధగా ఉంది. వేణుని పంపించి ఏమంటాడో తెలుసుకురమ్మందామా? ఆ మనిషి అమెరికాలో ఉన్నారక్కయ్యా. నాన్న చదువు కోసం ఓ 25,000 దాకా ఇచ్చారు. పెళ్లి కాగానే నేను వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టగానే అందరి ముందు చూడండి పల్లెటూరి గజ్జెల గుర్రం అంటూ పగలబడి నవ్వారు. ఏది ఆ గంగిరెద్దు అని పిలిచారో నాడు. మల్లెపూలు పెట్టుకుని పెద్ద పూలను చీర కట్టుకుని వాకిట్లో నిలబడితే, పూల రంగమ్మని ఎవరు పిలిచారమ్మా మన ఇంటికి అని అందరితోనూ చెప్పి హేళన చేశారు. ఓనాడు పడుకున్నప్పుడు నా పొడుగాటి జడిని కత్తెరతో కత్తిరించి పారేశారు. ఉదయాన్నే లేచి నన్ను చూసి ఇల్లందరూ ఎలకతోక తాతపిలక అని గేలి చేసి చప్పట్లు కొడుతూ నన్ను బొమ్మలా చేసి కక్ష తీర్చుకున్నారు. కన్నీళ్లతో తలెత్తలేని నా ముఖాన్ని పైకెత్తి హలో అడవి మల్లె పువ్వు అంటూ ఉడికించారు. ఇంకా ఎన్నో అన్నారు. అన్నింటినీ సహించాను. కొన్నిసార్లు మా ఊరికి పారిపోవాలన్నంత బాధతో విలవిల్లాడిపోయింది నా మనసు. కానీ ఓర్చుకున్నాను. ఆ తరువాత మారలేదా తను? నిన్ను భార్యగా చూడలేదా? ఊర్మిళ ప్రశ్నించింది. ఆ మనిషి మృగంతో సమానం. ఓనాటి రాత్రి మెలకు వచ్చి కళ్ళు విప్పాను. నా గదిలోకి అతడెప్పుడూ రాలేదు. రావాలని నేను కోరలేదు. తన అక్క కూతురుతో పశువుల చీకట్లో కామదాహాన్ని తీర్చుకోవడం నా కళ్ళ పడింది. కెవ్వున కేక వేశాను భయంతో, దొంగలేమోనన్న భయంతో. కానీ దీపం వత్తి పెద్దది చేసి చూడగానే అడవి మృగంలా నిలబడి ఉన్నాడు. అసహ్యంతో నా ఒడలు జలధరించింది. నీతి నియమం లేని స్త్రీ పురుషుల కలయిక సంఘాన్ని చీడపురుగులా కబళిస్తున్నట్లనిపించింది. నన్ను చూశారిద్దరూ. గబగబా వెళ్ళిపోయారు. పొద్దున్నే ఏ తప్పు చేయని వాళ్లలా హాయిగా నవ్వుతున్నారిద్దరూ. నాకు ఆ మనిషి వైపు చూస్తే మహాపాపం అన్నంత భయం ఆవరించింది. అలా ఎన్నో రాత్రులు పాపానికి సాక్షిగా నన్ను పిలిచాయి. అతడు అమెరికాలో ఇంజనీర్గా వెళ్లే సమయం వచ్చింది. నా వస్తువులు కూడా సూట్ కేసులో సర్దింది మా అత్తగారు. ఆ మనిషితో అంత దూరాన నా జీవితం ఎంత చీకటి పాలవుతుందో భయంతో బెంగతో కళ్ళు మూతలు పడలేదు ఆ రోజున. బాగా తాగి నిషాలో తూలుతూ నా గదిలోకి వచ్చాడు. ఏయ్ దయ్యం, పో, నాకు నువ్వొద్దు. మొద్దు మొహమా, ఫూల్, పో, నాకు నీ డబ్బు చాలే. సుధా, కమాన్, చివరిసారిగా స్వర్గం చూపించు అంటూ అరిచాడు. సిగ్గుతో నా తల వంగిపోయింది. అవమానంతో నా గుండెలు కుమిలికుమిలేడ్చాయి. అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు నన్ను బయటికి తోసి గడియ పెట్టుకున్నాడు. ఆ రాత్రి జీవితానికి మొదటి అమావాస్యలా నా ఆశల్ని కూల్చివేసింది. ఉదయాన నాన్నతో ఏమని చెప్పాడో తెలుసా? ఏమన్నాడు? వద్దన్నాడా నిన్ను? అలా అన్నా నాకు బాధ ఉండేది కాదక్కయ్యా. నాకు నీతి లేదన్నాడు. అక్క మొగుడున్నాళ్లే దీనికి పొమ్మన్నాడు. నాన్న కోపంతో రుద్రుడయ్యాడు. పెద్ద పోట్లాట అయింది అతని నోట్లో. నేను ఎంతవరకు దిగజారానో ఆ మాటలు నేను కలలో కూడా అనుకోనివి. డబ్బు పారేయమన్నారు నాన్న. దిక్కున చోట చెప్పుకోమన్నాడు. తనకిచ్చినట్లు సాక్ష్యం ఏమిటన్నాడు. అక్కడితో శాశ్వతంగా ఆ ఇంటి నుంచి సెలవు తీసుకుని చీకట్లోనే నాన్న వెంట మన ఊరు వెళ్ళిపోయాను. కోర్టుకు వెళ్లే పని ఊర్మిళ కోపంగా అన్నది. వెళ్లారు నాన్న. కానీ అక్కడ ఆ కోర్టులో ఎందరి ముందో నన్ను పతిత అని దూషించాడు. నాకు కులటకి భేదమే లేదన్నాడు. అక్కయ్య పెళ్లిలో ముచ్చటగా వాళ్ళిద్దరి పక్కన నిలబడి ఫోటోలు తీయించుకున్నాను. బావగారు నన్ను అమ్మా సీత అని పిలిచేవారు. ఆ ఫోటో నా పెట్టెలోంచి తీసి పక్కనున్న అక్కయ్య ఫోటోని కత్తిరించి బావకి కుడివైపున ఉన్న నన్ను ఉంచి కోర్టులో అందరికీ సాక్ష్యంగా చూపెట్టాడు. నాన్న తలవంచుకున్నారట. నన్ను కూడా కోర్టుకి ఈడ్చి అవును అనిపిస్తాడట. నాన్న ఇంటికొచ్చి మంచం పట్టారు. మళ్ళీ దిగనే లేదక్కయ్యా. దేవుడు నాన్నని మింగేశాడు. అమ్మకి క్షయవ్యాధి వచ్చింది.
ఆర్థికంగా 2 పూటల అన్నం తినలేని స్థితిలో అమ్మని కూడా పోగొట్టుకున్న నాకు దిక్కే లేరు. అక్కయ్య మామగారు నన్ను వెలివేసినట్లు చూసేవారు. వాళ్ళింట్లో ఉండాలని వెళ్ళాను. ఆఖరికి అక్కయ్యను కూడా నా మూలాన గుండెలు పగిలిపోయే మాటలతో హింసిస్తుంటే నాకు పిచ్చెక్కినట్లయింది. జ్వరంతో మంచం పట్టాను. ఆ తర్వాత డాక్టర్ గారి దగ్గరకని చెప్పి మామగారు నన్ను వేణుగారి హాస్పిటల్లో చేర్చి మళ్ళీ మా ఇంటి గుమ్మం తొక్కకు అని చెప్పి వెళ్ళిపోయాడు. సీత నవ్వింది విరక్తిగా. నా గుండెలు మండిపోతున్నాయమ్మా నీ కష్టాలు వింటుంటే. మీ అక్కయ్య ఎలా భరించిందో. ఇంకా ఎందుకులే, అక్కయ్య అర్ధరాత్రి నన్ను కౌగిలించుకొని ఎంతగా ఏడ్చిందో. నేను ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నానని తెలియక ఓదార్చాను. పోనివక్కయ్య, అయిపోయింది, ఈ జన్మకి సుఖం లేదు నిట్టూర్చింది. ఊర్మిళ ఆప్యాయంగా సీతను దగ్గరకు తీసుకుని కళ్ళొత్తుకుంటూ అన్నది, నీకు ఏ విచారము వద్దమ్మా, ఇక ఎక్కడికి వెళ్ళొద్దు. నన్ను అన్యాయం చేసి ఆ దేవుడు ఏమంత హాయిగా ఉంటాడో చూద్దాం. ఎన్నాళ్ళకి నిన్ను దీవిస్తాడో అడుగుతానుండు. దేవుడు పలకడక్కయ్యా ఇలాంటి విషయాల్లో. సరేలే పద. బూచబ్బాయిని భరతనాట్యం చేయించాలనుకున్నా ఇవాళ. అక్కయ్య, ఆయనకు కూడా నేను స్వయాన మీ పెదనాన్నగారు అమ్మాయినేనని చెప్పు అడిగితే. సీత కళ్ళు పెద్దవి చేస్తూ రహస్యం జాగ్రత్త అన్నట్లు చూసేసరికి ఊర్మిళకి నవ్వాగలేదు. ఎంత మంచిదో భగవంతుడికి మంచివాళ్ళని శిక్షించడం ఆట అనుకుంటాను లోలోన అనుకున్నది ఊర్మిళ. వంట ఇంటి గుమ్మం దగ్గర నిలబడింది సీతతో విశ్వం ఎలా మాట్లాడతాడో వినాలని. మద్రాస్ బాబుగారు, ఇప్పుడు చెప్పండి విశేషాలు. అక్కయ్యకి జ్వరం తగ్గిందా లేదా అని అడిగారా? అతడు కుర్చీలో కూర్చుని తీరిగ్గా పుస్తకం చదువుకుంటున్నాడు తనని కాదన్నట్లు. టేబుల్ మీదున్న అలమర తాళాలు తీసి ఆడిస్తూ అడిగింది మళ్ళీ. మీరీట ఉత్తరం రాసింది కావాలా? ఎవరికీ చెప్పలేదులేండి. చివ్వున తలెత్తాడతడు. ఆ మాట వినగానే ఆమె చెంగుచాటు నుంచి ఉత్తరాన్ని పైకి తీసి చూపించింది. పాపం, బాంబే వెళ్ళిందట రోజీకి. అదే మీ రోజీకి ఒంట్లో కులాసాగా లేదట. ఓ 400 అర్జెంటుగా పంపమన్నది. అక్కయ్యని అడిగి తీసుకురమ్మంటారా? అతని కళ్ళల్లో కోపం, నిస్సహాయత, సిగ్గు కలిసి చిందులు వేయసాగాయి. సీత, ఆ ఉత్తరం ఇలా ఇవ్వు. పెద్దగా అరవకండి. మీ ప్రియురాలు శారదాత్మ మీకోసం విలపించుతూ ఈ గదిలోనే ఉందని నా అనుమానం. వింటే దయ్యమై పట్టుకుంటుంది మిమ్మల్ని. బూచబ్బాయి గారు, మనలో మనమాట. ఊర్మిళ అక్కయ్య కన్నా అందగత్తెల మీ రోజీలు రీటాలు లేక నీకనవసరం. ముందా ఉత్తరం ఇలా ఇవ్వు. అమ్మమ్మ, అంత తొందరగా ఇవ్వడమే. మున్సబు గారి భార్యకి చూపించొస్తాను. ఆవిడ నోట్లో పాపం నువ్వు గింజ నానదు. హరికథకి వెళ్ళినప్పుడు మీ కథ కూడా చెప్తుందిలేండి అందరికీ. కానీ ఊరందరికీ తెలుస్తుందో లేదోనని నాకు అనుమానంగా ఉంది. పోతే అందుకోసమై ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయించాననుకోండి. మీ రీటా రాణిగారు రేపు మన ఇంటికి విజయం చేస్తారు. నేనే రమ్మన్నానులేండి. పాపం కొంప గోడు లేక దిక్కు మొక్కు కానరాక అల్లాడిపోయే నాలాంటి దీనజనులు వారిని చూసి వారి దివ్య బోధ విని తరించుదామని భక్తితో రమ్మని ప్రాధేయపడ్డాను. ఆగ్రహంతో అతని గుండెలు ఎగిసిపడసాగాయి. సీత, నా సంగతి నీకు తెలియదు. నువ్వెవరు అసలు నన్ను విమర్శించడానికి? పెద్దగా అరిచాడు పుస్తకాన్ని నేలకేసి కొడుతూ. ఊర్మిళ తెలుసనుకుంటాను మీకు. ఆమెకి స్వయాన పెదనాన్న కూతుర్ని. శాంతంగా తాను కుర్చీలో కూర్చుంటూ చెప్పింది. అతను లేచి నిలబడగానే ఆ కుర్చీయే లాక్కుంది. ఇది నా ఇల్లు గర్జించాడతను. కావచ్చు, కానీ ఈ ప్రపంచమంతా స్త్రీదే కాబట్టి అందులో ఉన్న మీ ఇల్లు నాదెందుకు కాకూడదు? సముద్రంలో ఉప్పు, అడవి ఉసిరికాయ కలిసిపోగలిగినప్పుడు ఊర్మిళక్కయ్య కోసం మిమ్మల్ని ప్రశ్నించే హక్కు నాకుందని అనుకుంటున్నాను. బూచబ్బాయి గారు, ముందు ఆ పిలుపు మానేయ్. కూర్చోకండి బూచబ్బాయ్. మీరు నిలబడితేనే పెద్దగా అరవగలరు. పక్క ఇంటికి మీ గొంతు వినిపించాలి. టీవీగా శాసించింది తాను కుర్చీలో కూర్చొని. యూ డెవిల్, అతడు పళ్ళు నూరాడు. ఇంగ్లీష్ రాదు నాకు. మా ఆయన అమెరికా పారిపోయాడు అందుకే. ఇంతకు అసలు సంగతి మర్చిపోయానే బూచబ్బాయ్. ఎందుకో మర్యాదగా భక్తిగా పిలవాలనిపించడం లేదు. మీ కథ విన్న కొద్దీ ఎంతో దగ్గర చుట్టంలా అనిపిస్తోంది. భగవంతుణ్ణి దుర్మార్గుల్ని మన్నించనక్కర్లేదని మా తెలుగు మాస్టర్ చెప్పారు. నిన్ను షూట్ చేసి పారేయాలి. పిస్టల్ ఉందా? శాంతస్వరంతో అడిగింది. గొంతు నులిమి నరకానికి పంపిస్తాను. ఆయాసపడుకు బూచబ్బాయ్. నాకసలు చావంటే భయం లేదులే. పోతే నరకమా? అక్కడ నిన్ను మించిన వాళ్ళుంటే పంపించేయి. హాయిగా చూసి వాళ్ళని కూడా లాక్కొస్తాను మన ఇంటికి. మెడబట్టి గెంటిస్తాను నౌకర్తో. దిక్కులేని దానివని జాలి పడుతుంటే నెత్తికెక్కుతున్నావేం? ఊర్మిళ, ముందు ఈ దిక్కులేని దాన్ని ఇంట్లోంచి బయటికి పంపేయి. చిందులు తొక్కసాగాడతను. మళ్ళీ పిలవండి ఒకసారి అక్కయ్యని. మీ పాపమంతా పోతుంది. కుర్చీలో నుంచి లేచింది.
ఈ ఉత్తరం చూస్తే అక్కయ్య గుండెల్లో అగ్నిజ్వాలలు చెలరేగుతాయని దాచుంచాను. వేణుకి చూపించి చించి మంటల్లో పారేస్తాను. మరో సంగతి, ఈ ఇల్లు, నువ్వు, నీ తమ్ముడు, ఈ ఆస్తి, ఈ ఇంటి పరువు ప్రతిష్టలు అన్నీ ఊర్మిళ అక్కయ్యవే. నిన్ను వేలం వేసినా కొనరెవరు? అది తెలియక ఊరికే చిందులు తొక్కితే ఊళ్ళో వాళ్ళకి వినోదంగా ఉంటుంది. నా మాట వేదాక్షరం అక్కయ్యకి. కావాలంటే నిన్ను దిక్కులేని వాణిగా చేయగల శక్తి నాకుంది. అరవకు. అక్కయ్య భోజనం తెచ్చే వరకు ఈ గదిలోనే భరతనాట్యం చెయ్యి. తటాలున గది తలుపుల్లాగి గొళ్ళెం పెట్టేసింది. విశ్వం లోపల నుంచి అరిచాడు. సీత పెద్దగా నవ్వింది. బూచబ్బాయ్, రీటా రేపు రాదులే, భయపడుకు అన్నది నవ్వుతూనే. కథ కొనసాగుతుంది.